50, 60, 70కి వచ్చేస్తాడు. అప్పుడే ముసలుడు అయిపోయినా అనుకుంటాడు. పోయే టైం వచ్చేస్తుంది. అప్పుడు అయ్యో అని మళ్ళీ వెనక్కి తిరిగితే ఎంత వగచిన గాని గత కాలము వచ్చునే. కాబట్టి ఏడిస్తే వెనక్కి వస్తుందా కాలం. అందుకని కాలక్షేపణ కర్తవ్యం. అంతే. కబుర్లు అవి చెప్పకండి. సమయాన్ని మీరు చదవడానికి వాడండి, వినడానికి వాడండి, నేర్చుకోవడానికి వాడండి, జపం చేయడానికి వాడండి, రామకోటి రాయడానికి వాడండి, లేదా లోకంలో ఎవరికైనా ఉపకారం చేయడానికి వాడండి. అంతేకాని కబుర్లకి కాకరకాయలకి వాడకండి. కాకరకాయకి వాడడానికి మంచిది ఆరోగ్యానికి. కబుర్లకు వాడకండి. కాలక్షేపం నా కర్తవ్యం. క్షీణమాయలు తినే రోజు కొంచెం కొంచెం ఆదాయం ఎక్కువవుతుంది. యమస్య కరుణానాస్తి. ఎవరికి దయలేదు, ఎవరికి దయలేదు. ఎవరికి దయించుందా? తీసుకెళ్ళేటప్పుడు అయ్యో పాపం మొన్నేనండి అలా అమ్మాయి నీళ్ళు వస్తుంది, మొన్న అల్లుడు గారు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అమరిపేటలో అనుకుంటాడా? ఆయన ఏమి చూడటం. టైం అయిపోతే ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. అందుకని యమస్య కరుణానాస్తి. తర్వాత ధర్మస్య త్వరితగతి. మన ధర్మం ఏమిటి? భగవంతుని పొందడం. ఎలా పొందగలం? నామస్మరణ ధన్యోపాయం నహినే రక్ష. కాబట్టి మీరు కూర్చున్నా నించున్నా నామం చెయ్యండి చక్కగా. ఒకసారి రెడీ చదిపోయి కదండి. ఆహా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ